నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే మనం అనుకున్నట్లుగానే శ్రీజ బయటికి వెళ్ళిపోయింది, భరణి గారు ఉండిపోయారు. ఇక్కడ భరణి గారి కోసం మనం చెప్పుకోవాలి ఏంటంటే హై రికమెండేషన్తో వచ్చినట్టు తెలుస్తుంది భరణి గారు. లేకపోతే ఎలిమినేషన్ ఓటింగ్ లేకుండా వెళ్ళిపోయిన మనిషిని మళ్ళీ తీసుకొచ్చారంటే ఏదో ఉంటుంది బ్యాక్గ్రౌండ్. మొత్తం మీద ఆ దాంతో వచ్చారని యూట్యూబ్ అంతా కోడేకి వస్తుంది అనమాట. భరణి గారి బ్యాక్గ్రౌండ్ వెనకాల ఎవరో ఉన్నారు, అందుకే మళ్ళీ తీసుకొచ్చారు అని. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే భరణి గారి ఫ్యామిలీ రెడీ అయిపోయింది. భరణి గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ బాగా నచ్చుతుంది. ఎంచక్క భలే చూసేసుకుంటారు అందరూ. భరణి అంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం అస్సలు నచ్చదు బిగ్ బాస్. ఎందుకంటే ఇక్కడి నుంచి తగ్గుతుంది రేటింగ్ అయ్యిని. ఎందుకంటే భరణి గారి ఫ్యామిలీ సీరియల్స్ ఇవన్నీ చూసే వాళ్ళకి, భరణి గారు నచ్చే వాళ్ళకి బిగ్ బాస్ నచ్చుతుంది. యాంటీ భరణి టీం ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం బిగ్ బాస్ నచ్చదు అనమాట. నేను చెప్పుకున్నట్టు మనం శ్రీజాని ఎందుకు తీసుకొచ్చారో, టాస్కులు ఎందుకు పెట్టారో, ఓటింగ్ ఎందుకు పెట్టారో, ఈ టాస్కులు ఓడిపోయిందని పంపించారా, ఓటింగ్ లేక పంపించారా, ఫస్ట్ ఆడిన టాస్క్ ఎందుకు క్యాన్సిల్ చేశారో, రద్దు చేశారో అర్థం కాలేదు. అది కానీ రద్దు చేయకపోయి ఉంటే శ్రీజ లైన్లోకి వచ్చును. భరణికి ఒంట్లో బాగోలేదు, హెల్త్ బాగలేదు, టాస్కులు ఆడలేకపోతున్నాడు, ఇంకొకరు పెట్టి ఆడిస్తున్నారు. అంత అవసరం ఏముంది భరణి గారి నుంచి? అంత అవసరం బిగ్ బాస్ హౌస్లో ఏముంది? అది అర్థం అవ్వట్లేదు జనాలకి, ఆడియన్స్ కూడా అర్థం కావట్లేదు. భరణి గారిని తీసుకొచ్చారు, శ్రీజతో పోటీ పెట్టారు, శ్రీజను పంపించారు. శ్రీజకి అన్యాయం జరిగిందని అందరూ అంటే ఏదో నామతో వాస్తా అంటారు కదా, అలా తీసుకొచ్చేసి మళ్ళీ పాపం బయటకు అన్యాయం చేసి పంపించేశారు. ఇది శ్రీజ విషయంలో మళ్ళీ జరిగింది అన్యాయమే. ఇంత జరిగిన బిగ్ బాస్ మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. మళ్ళీ భరణి గారినే కంటెండర్ దానికి సెలెక్ట్ ఇంటి సభ్యుల్లోంచి అందరినీ సెలెక్ట్ చేయమన్నాడు. అతని కోసం ఆడిన వాళ్ళందరినీ వదిలేశాడు భరణి. ఎంత స్వార్థపరుడు అంటే అతని కోసం ఆడిన ఇమానియల్ని వదిలేశాడు, అతని కోసం ఆడిన రాముని వదిలేశాడు, అతని కోసం ఆడిన ఇంకొకళ్ళు ఎవరు ఆడారు వాళ్ళని వదిలేశారు. తనకు కావాల్సింది, తనకి తెచ్చుకోవాల్సింది అటు తిప్పి ఇటు తిప్పి మెలిపెట్టి మొత్తం మీద తనకు కావాల్సిన క్యాండిడేట్లు అందరినీ ఎంచుకున్నారు. ఫస్ట్ ఎంచుకున్నది తనూజ, తర్వాత దివ్య, తర్వాత సాయి శ్రీనివాస్, తర్వాత ఇంకెవరున్నారు నిఖిల్, తర్వాత 5th పర్సన్ భరణి అనమాట. ఈ 5గురు. సాయి శ్రీనివాస్ని ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాలేదు, నిఖిల్ని ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాలేదు. తన కోసం ప్రాణం పెట్టినాడిన ఇమానియల్ని వదిలేశాడు, ఎందుకంటే భరణికి పోటీ వస్తాడని. ఎందుకంటే ఇమానియల్ వస్తే భరణి కెప్టెన్సీ దాంట్లో ఉండడని ఆలోచించి ఇమానియల్ సైడ్ మెల్లిగా సోప్స్ చేసి ఇమానియల్ మంచి చేసుకుని పక్కకు తోసేసాడు అనమాట. నెక్స్ట్ డెమాన్ పవన్ ఎక్సలెంట్గా ఆడాడు. ఎవరి తరపున ఆడింది గేమే కదా, ఈ తరపున ఆడొచ్చు, వాళ్ళ తరపున ఆడొచ్చు. డెమాన్ పవన్ తీసుకోలేదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్గా ఆడాడు, శ్రీజ తరపున కావచ్చు, భరణి గారి తరపున కావచ్చు. మనకు కావాల్సిందేంటి? కెప్టెన్సీ కంటెంట్ కింద బలమైన గేమ్ నాన్నోళ్ళు, బలంగా ఉన్న వాళ్ళని తీసుకోవాలి, అంతే తప్ప ఇతనికి సపోర్ట్ చేసిన వాళ్ళని తీసుకుంటే మరి బిగ్ బాస్ ఎందుకు? అది 5గురిలో ఒకళ్ళు కప్పించామన్నాను, బిగ్ బాస్ సరిపోద్ది. వీళ్ళందరూ ఎందుకు మరి పనిలేక వెళ్ళారు బిగ్ బాస్కి? ఈ 5గురిలో వాళ్ళు కప్పించాను, తనుజ గారికి కానీ, దివ్యకి కానీ, భరణి గారికి కానీ, రాముకి కానీ, ఇలా ఎవరికి కప్పించేసి పంపించేస్తే గొడవ ఉండదు. మళ్ళీ 100 డేస్ ఉంచడం ఎందుకు? ఇలా ఈయన తీసుకెళ్ళడం ఎందుకు? ఎన్ని టైం వేస్ట్ కదా. అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే వన్ సైడ్ వార్ లాగా అయిపోయింది. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్లు తీసుకోండి, ఆయనకి నచ్చిన టీంని తీసుకున్నాడు, నచ్చిన టీంని తీసుకుని నచ్చిన వ్యక్తిని కెప్టెన్సీ కంటెండర్ కింద ఎన్నుకున్నట్టు అయ్యింది. లాస్ట్ మూమెంట్లో భరణి గారు ఫస్ట్ నుంచి ఉన్న తనూజ గారికి అన్యాయమే చేశాడు. ఎందుకంటే స్టేజ్ ఎక్కమంటే తనూజ గారి తరపున ఎక్కకుండా, దివ్య గారి తరపున ఎక్కకుండా మధ్యలో ఉండిపోయాడు. ఒకవేళ తనూజ తరపున కానీ ఎక్కుంటే స్టేజ్ మీదకి తనూజ కెప్టెన్సీ కంటెండర్స్ అవును, కానీ తనూజ అవడం కూడా భరణికి ఇష్టం లేదనమాట. మొత్తం మీద దివ్య కెప్టెన్సీ కంటెండర్ అయ్యి నెక్స్ట్ కెప్టెన్ కూడా అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దివ్య కెప్టెన్ అవడం కరెక్టే, భరణి కోసం గేమ్ ఆడింది, అదంతా ఓకే. బట్ ఇతను చేసిన విధానం బాగాలేదు. మొత్తం మీద కొత్త కెప్టెన్ దివ్య అన్నమాట. సరే, ఓటింగ్లోకి వెళ్తే దీంట్లో కూడా మెజారిటీ తనూజకే ఉంది. పవన్ కళ్యాణ్ 2nd ప్లేస్లో ఉన్నాడు, డెమాన్ పవన్ 3rd ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇంకెవరు సంజన గారు 4th ప్లేస్లో ఉన్నారు. కణవ నలుగురు నేను చెప్పుకున్నాం కదా, అదే పొజిషన్లో ఉన్నారు. డేంజరు. కాకపోతే రీతు చౌదరి సేఫ్ అయిపోతుంది. ఎట్టొచ్చి గౌరవ్, రాము అండ్ మాధురి గారు ఉన్నారు. మొత్తం మీద గౌరవ్ సేఫ్ అవుతాడా, రాము సేఫ్ అవుతాడా అని చూసుకోవాలి. ఒకవేళ గౌరవ్ని, రాముని నుంచోబెడితే తనూజ గారు రాముని సేవ్ చేయొచ్చా చేయకపోవచ్చో చెప్పలేము. ఎందుకంటే రాముకి తనూజ గారికి ఈరోజు గొడవైంది.
అందుకోసం రాముని సేవ్ చేయకపోవచ్చు. ఒకవేళ రాముని మాధురి గారిని పెడితే మాధురినే సేవ్ చేస్తుంది తనూజ గారి దగ్గర గోల్డెన్ పవర్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మాధురి గారిని కాపాడొచ్చు. ఒక రకంగా వీళ్ళందరి మీద బెటరే, మాధురి గారు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నది మొహం మీద చెప్తుంది. మాధురి ఒకళ్ళు, రీతు ఒకళ్ళు కుంటబొత్తులు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఉండడం ఒక మంచిదే. వీళ్ళు లేకపోతే మరీ వన్ సైడ్ అయిపోద్ది అనమాట బిగ్ బాస్. భరణికి ముందర, భరణి తర్వాత అన్నట్టు ఉంటుంది బిగ్ బాస్. సో ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.